ఆఫ్టర్ ఆల్ ఈరోజు వాట్సాప్లో ఈ స్టేటస్ చూడంగానే నాకు ఏమనిపించింది అంటే, ఏంటి ఐఏఎస్ ఐపీఎస్ ఆర్ సిఎస్ స్టూడెంట్స్ ఆర్ ఎంబీబీఎస్ స్టూడెంట్స్ రాసే ఎగ్జామ్సే సీరియస్ ఎగ్జామ్సా? 10th క్లాస్ ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ రాసే ఎగ్జామ్స్ సీరియస్ ఎగ్జామ్స్ కదా, అవి క్లియర్ చేయడానికి స్టూడెంట్స్ కష్టపడరా? వాళ్ళు కూడా కష్టపడే ఎగ్జామ్స్ రాస్తారు కదా. ఐ అగ్రీ, ఐఏఎస్ ఐపీఎస్ లాంటి ఎగ్జామ్స్ క్లియర్ చేయడం లైఫ్లో బిగ్గెస్ట్ అచీవ్మెంటే, నో డౌట్. బట్ అలాంటి ఎగ్జామ్స్ క్లియర్ చేయడానికి ఆర్ అలాంటి బిగ్గెస్ట్ అచీవ్మెంట్స్ ని రీచ్ అవ్వడానికి ఫౌండేషన్ అండ్ ఫస్ట్ స్టెప్ కూడా 10th అండ్ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ క్లియర్ చేయడమే కదా. డైరెక్ట్ మనం ఐఏఎస్ ఐపీఎస్ ఎగ్జామ్స్ వెళ్ళి రాయలేం కదా 10th అండ్ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ క్లియర్ చేయకుండా. అండ్ బిగ్గెస్ట్ అచీవ్మెంటా స్మాలెస్ట్ అచీవ్మెంటా అనేది పక్కన పెడితే, ఒక 15 years ఓల్డ్ స్టూడెంట్ కి 10th క్లాస్ ఎగ్జామ్స్ క్లియర్ చేయడం అనేది ఫస్ట్ విన్, వాళ్ళ కెరియర్ లోనే ఫస్ట్ మైల్ స్టోన్. అలాంటి మైల్ స్టోన్ ని సెలబ్రేట్ చేస్తే ఇంకా అచీవ్ చేయాలని మోటివేషన్ వస్తుంది, చెయ్యగలము అనే కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది. ఫర్ ఆల్ ద స్టూడెంట్ హూ క్లియర్ దర్ ఎగ్జామ్, కంగ్రాట్స్, యూ అచీవ్డ్ ద ఫస్ట్ మైల్ స్టోన్ ఇన్ యువర్ కెరియర్, యూ డిజర్వ్ టు సెలబ్రేట్ ఇట్. అండ్ ఫర్ ఆల్ ద స్టూడెంట్స్ హూ డిడ్ంట్ క్లియర్, ఇట్స్ ఓకే. ఈ ఒక్క ఫెయిల్యూర్ తో మన లైఫ్ ఏం అయిపోదు. అండ్ మీరు స్కోర్ చేసిన మార్క్స్ మీ వాల్యూని డిసైడ్ చేయలేవు. బట్ ఈ ఫెయిల్యూర్ తర్వాత మీరు తీసుకునే డెసిషన్ డెఫినెట్ గా మీ లైఫ్ ఏ డైరెక్షన్ లో వెళ్తుంది అని డిసైడ్ చేస్తుంది. సో మధ్యలో వదిలేయకుండా బ్రేక్ తీసుకొని మళ్ళీ స్ట్రాంగ్ కమ్బ్యాక్ ఇవ్వండి.